హలో ఎవరివన్ ఎలా ఉన్నారు? నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. మన కిచెన్ అర్చస్ రెసిపీస్కి ఈజీ అండ్ న్యూ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్ కొత్త అప్డేట్స్ వల్ల మనకైతే ఇబ్బంది అనే చెప్పుకోవచ్చు. క్రోమ్లో వీడియో అప్లోడ్ చేయాలంటే ఇదివరకు లాగా అయితే లేదు. అసలు క్రోమ్ బ్రౌజర్ నుంచి వీడియో అప్లోడ్ చేస్తుంటే రీడైరెక్ట్ అయ్యి వైట్ స్టూడియోకి అయితే వెళ్ళిపోతుంది కదా. ఈ చిన్న సెట్టింగ్తోన మన ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అది ఎలాగో వీడియో స్టార్ట్ చేద్దాము. లెట్స్ గో. నేను ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి డెస్క్ టాప్ మోడ్లో అయితే పెట్టేసుకుందాం. www.youtube.com అని సెర్చ్ చేసి మన ఛానల్ని అయితే లాగిన్ చేసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తుంటే ఎలా రీడైరెక్టర్ అయ్యి వైటీ స్టూడియోకి వెళ్తుందో ఫస్ట్ అదైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, క్రియేట్ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే రీడైరెక్ట్ అయ్యి వైటీ స్టూడియోకి అయితే వెళ్ళిపోయింది కదా. ఈ ప్రాబ్లం అయితే చిన్న సెట్టింగ్తో అయితే సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుంచుకోవాలి. వీడియో మీరు ఎప్పుడు అప్లోడ్ చేసుకోవాలనుకున్నా ఈ సెట్టింగ్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. సెట్టింగ్ కోసం మన ఛానల్ లోగో పైన క్లిక్ చేస్తానంటే ఇలా వస్తుంది కదా. ఇక్కడ సెట్టింగ్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ నా ఛానల్ లోగో కింద 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఛానల్ సెట్టింగ్స్ అండ్ ఫ్యూచర్స్ ఉంది, అలాగే రెండోది వచ్చేసి క్రియేట్ ఏ న్యూ ఛానల్ ఉంది, అలాగే మూడోది వచ్చేసి వ్యూ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా. మనం ఫస్ట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. నా నెట్ కొంచెం స్లోగా అయితే ఉంది, కొంచెం టైం పడుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే మళ్ళీ చెప్తున్నాను. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలనుకున్నా మళ్ళీ మీరు ఇదే సెట్టింగ్ని ఫాలో అవ్వాలి. అలా అయితేనే మీకు ఇదివరకులాగా మీకు అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఛానల్ స్టేటస్ అండ్ ఫ్యూచర్స్ క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను. క్లోజ్ అని ఉంటుంది కదా, ఈ క్లోజ్ ఆప్షన్ని క్లోజ్ చేస్తే మనకు ఇదివరకులాగా అయితే అప్లోడ్ అయిపోతుంది వీడియో అప్లోడ్ ఆప్షన్స్ ఇదివరకులాగా ముందు ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే 3 ఆప్షన్సే వచ్చాయి కదా. ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను. వీడియో అప్లోడ్ ఆప్షన్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను, అంటే క్రియేట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. నా నెట్ అయితే స్లోగా ఉంది, సో కొంచెం ఓపెన్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. నాకు తెలిసి నా ఛానల్లో అయితే యూట్యూబ్ క్రియేటర్స్ అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. ఒకవేళ నా సబ్స్క్రైబర్స్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. చూసారు కదా, అప్లోడ్ ఆప్షన్ అయితే ఇదివరకు లాగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు సెలెక్ట్ ఫైల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మనకు డైరెక్ట్ మన ఫైల్లోకి అయితే తీసుకెళ్తుంది. మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియో అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వీడియో ఏవి అప్లోడ్ చేయటం లేదు, జస్ట్ చూపించడానికి మాత్రం నేను ఓపెన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి. సో ఇవాళ వీడియో యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్, బీ కూల్, స్టే హ్యాపీ.